మైదాన్ హైదరాబాద్ ఫుట్బాల్ కోచ్ అయిన సయ్యద్ అబ్దుల్ రహీం అలియాస్ ఎస్ఏ రహీన్ బయోపిక్లా ఉంటుంది ఈ మూవీ. ఆయన టైం పీరియడ్లో జరిగిన 1962 ఏషియన్ ఫుట్బాల్ గేమ్స్కి ప్రిపరేషనే ఈ మూవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. అజయ్ దేవగన్ అండ్ ప్రియామణి మెయిన్ లీడ్ రోల్స్లో చేసిన మూవీ ఇది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది అమిత్ రవీంద్రనాథ్ శర్మ. రన్ టైం వచ్చేసి 3 hours. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడడానికి నో ప్రాబ్లం, హ్యాపీగా చూడొచ్చు. మూవీలోకి వెళ్తే ఇదొక స్పోర్ట్స్ బయోపిక్ డ్రామా మూవీ అని చెప్పొచ్చు. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. స్టోరీ అండి. మూవీ 3 hours అయినప్పటికీ నాకు అసలు ఆ ఫీలింగే రాలేదు. వెరీ ఎంగేజింగ్. కోచ్ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఎనీ టైమ్ డోంట్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ సూపర్బ్ అండి. మళ్ళీ చెప్తున్నా, ఇదేదో ఫిక్షనల్ క్యారెక్టర్ కాదు, రియల్ బయోపిక్. ఆ ఏషియన్ గేమ్స్ తర్వాత మళ్ళీ ఇండియా ఇప్పటి వరకు ఫుట్బాల్ ఒలింపిక్స్లో గెలవలేదు అంటే అర్థం అవ్వాలి. అలాంటి కోచ్ ఇండియన్ టీంకి ఇప్పటి వరకు రాలేదని. సూపర్బ్ కోచ్. నెక్స్ట్, సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్. ట్రస్ట్ మీ, మనం ఆ టైంలోకి వెళ్ళిపోతాం. చాలా డీటెయిలింగ్గా ఉంటుంది. యాక్టర్స్ డ్రెస్సెస్ దగ్గర నుంచి సీన్స్, బ్యాక్గ్రౌండ్స్ వరకు అన్ని బయోపిక్లో ఇలానే ఉంటాయి, బట్ ఇంత పర్ఫెక్ట్గా కాదు. ఎక్స్ట్రాడినరీ వర్క్. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. ఎంత చెప్పినా తక్కువే అండి. నాట్ జస్ట్ సాంగ్స్, బీజిఎం. రియల్లీ ఆ బీజిఎంతో ఎవ్రీ సీన్లో మనం ఉన్నాం అనే ఫీలింగ్ వస్తుంది ఆడియన్స్కి. నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, యాక్టింగ్. మూవీలో అందరు యాక్టింగ్ బాగున్నప్పటికీ మూవీ మొత్తం నాకైతే అజయ్ దేవగన్నే కనిపించారు. ఎంతైనా తెలుగు వాళ్ళకి బాలీవుడ్ యాక్టర్స్ మూవీస్ హిట్ అయితేనే కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తాం, బట్ ఈ మూవీలో అజయ్ దేవగన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. యాజ్ రహీమ్ చాలా బాగా చేశారు. మైనస్ పాయింట్స్ మాట్లాడుకుంటే, టు బీ ఫ్రాంక్, ఈ మూవీకి మైనస్ పాయింట్స్ చెప్పలేకపోతున్నా. జస్ట్ రన్ టైం. డ్యూరేషన్ తగ్గిస్తే బాగుండు అని చెప్పలేను, బికాస్ ఆ ఫీల్ అలానే ఉండాలి. లాస్ట్లో రియల్ లైఫ్ క్యారెక్టర్స్ రెఫరెన్సెస్ని చూపించారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఇలాంటి మూవీ కూడా యావరేజ్గా ఆడిందా అని చాలా షాక్ అయ్యాను. హ్యూజ్ రెస్పెక్ట్ టు కోచ్ ఎస్ఏ రహీమ్ అండ్ ఇండియన్ ఫుట్బాల్ టీమ్. ఓవరాల్ రేటింగ్ వచ్చి 3.5/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.